పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బంగారం ధరలు మరోసారి మోతమోగాయి. ఎవరు ఊహించని విధంగా మార్కెట్లు ఓపెన్ అయిన వెంటనే వేల రూపాయల హైక్ కనబడింది. దీనికి కారణం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. ప్రశాంత్ గారు, పడిపోతే 10 రూపాయలు 20 రూపాయలు, పైకి లేస్తే మాత్రం 1000-2000 కనిపిస్తున్నాయి. ఇవాళ ఒకేసారి 2000 పెరిగింది మార్కెట్ రేటు బంగారం ధరలు. అలానే వెండి కూడా అలానే రైజ్ అవుతుంది అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కేశవ్ గారు, మనము గత కొన్ని రోజులుగా విశ్లేషణ చేస్తున్నట్టుగా బంగారానికి మద్దతు ధర అనేది ఒకటి మనము చాలా క్రిస్టల్ క్లియర్ గా చూసాం. మద్దతు ధర అంటే ఆ ధర వైపు బంగారం వస్తే ప్రతి ఒక్కరు కొనేస్తారు. మళ్ళీ కొంచెం ఒక 10-20 వేలు పెరుగుతూనే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇది గత 4 వారాలుగా, అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి చూస్తున్న ఒక సరళి. సో ఇంతకు ముందు బంగారం అనేది తీసుకున్నది, బంగారం దాచుకునేవారు, చాలా కొన్ని సంవత్సరాల పాటు దాచుకునేవారు, ఆపద వస్తే వాడుకునేవారు. ఇప్పుడు దాన్ని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే పెద్ద మొత్తంలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం మద్దతు ధర, కనీస మద్దతు ధర అంటారు కదా, డిమాండ్ ప్రైస్, ఆ డిమాండ్ ప్రైస్ లో కొనేస్తున్నారు. సో డిమాండ్ ప్రైస్ ఎంత అనేది కరెక్షన్ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే 1,50,000, అది 40,000 ఉండేది కాస్త 50, అంటే 50కి పడిపోతే బంగారు కొనడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కొనడం స్టార్ట్ అవుతుందో దాని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఇది మనం అంటున్నట్టు ఒక కరెక్షన్ ఫేజ్ అంటూ మనం చూసాం. అంటే 1,56,000 నుంచి 51 వరకు పడడం చూసాము. ఇది త్వరగతిన మళ్ళీ 60 వరకు చేరుకోవచ్చు. అంత ముందులో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరగచ్చు. కాబట్టి మన విశ్లేషణలో, మనం అవేర్నెస్ లో మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం చాలా సార్లు విశ్లేషణ చేసుకున్నాం. మరొకసారి వీక్షకుల కోసం ఏంటంటే, ఎప్పుడైతే డాలర్ పై నమ్మకం సన్నగిల్లుతుందో బంగారు ధర పెరుగుతుంది. డాలర్ బలంగా ఉంటుందో సంకేతాలు. ఎప్పుడు డాలర్ బలంగా ఉంటుంది? యుద్ధ వాతావరణంలో హై ఇన్ఫ్లేషన్, ఆర్థిక మాంద్యత ఎక్కువ ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు డాలర్ బలంగా ఉంది. డాలర్ ఆధారిత అసెట్స్ అన్ని కూడా, అదే యుఎస్ ట్రెజరీ బాండ్స్ కానీ ఇంకోటి అయితే కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్న తరుణంలో బంగారు కొంచెంగా షైన్ తగ్గింది. కానీ అదే బంగారం మద్దతు ధర కంటే కిందికి పడిపోతుంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మళ్ళీ కొనడం అనేది పరిపాటి. కాబట్టి మీరు ఈ ఫ్లక్చుయేషన్స్ ని ఏ విధంగా చూడాలి అంటే, ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో బంగారం మీకు ఎంత మేరకు అవసరం ఉందో కొన్ని దశల వారీగా కొంటూ వెళ్ళండి. ఈ ప్రైస్ లో కొనొచ్చా అంటే కళ్ళు మూసుకొని కొనండి. ఇప్పుడు అసలు ప్రైసెస్ ట్రిగ్గర్ అవడానికి కూడా రీజన్స్ ఓన్లీ ఈ డిమాండ్ పెరగడం మాత్రంగానే మనం చూడాలా? పైగా ఇంకోటి ఏంటంటే, ఈ ఎఫెక్ట్ ఓన్లీ ప్యూర్ గోల్డ్ మీద ఉంటుందా, ఆర్నమెంట్ గోల్డ్ మీద కూడా కనిపిస్తుందా? గోల్డ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎప్పుడు ప్యూర్ గోల్డ్ మీద ఉంటుందండి కేశవ్ గారు. కానీ మన ఇండియాలో ఆర్నమెంట్ గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ కే తీసుకుంటాం. అంటే ఒక 50 గ్రాములు గోల్డ్ తీసుకుంటే వెళ్ళి ఒక హారం కొనుక్కుంటారు. ఎప్పుడో పెళ్లికో పబ్బానికో ఒక హారం వేసుకున్నా కూడా అది వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఒక 50 గ్రాముల గోల్డ్ నా దగ్గర ఉంది, కనీసంగా ఒక 7 నుంచి 10 లక్షల రూపాయలు మనకు సొమ్ము ఎప్పుడైనా సరే వచ్చే గోల్డ్ మా ఇంట్లో భద్రంగా ఉందని రెండింటిగా చూస్తారు. కానీ సో అది ఇండియాలో, బట్ ప్రపంచవ్యాప్తంగా 24 క్యారెట్ గోల్డ్స్ లేదా ఈటీఎఫ్స్ లేదా ఎంసీఎక్స్, ఒక డిజిటల్ గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేసి దాన్ని పెట్టుకుంటారు. సో కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ప్రధానంగా మనం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బంగారు మద్దతు ధర కరెక్ట్ అవుతూ వస్తుంది. అంటే దాని డిమాండ్ ప్రైస్ కరెక్షన్ జరుగుతూ వస్తుంది. అంటే మీరు పొరపాటున ఈ ధరలో చూసారనుకోండి, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే ఇంతకంటే తక్కువకి వెళ్ళదు. వెళ్తుంటే బంగారు రేటు పెరుగుతుంది. కాబట్టి 1.50లో నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు మీరు కొనింటే, నిన్న 1.51 ఈరోజు 53 అయింది. బహుశా 55, 56, 60, 70 అయినాక ఏమవుతుంది సార్ అంటే, ఆ రోజు మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్, ఆ రోజు ఆయిల్ ధరలు ఇంకా పెరిగిపోయి, మాంద్యం పెరిగిపోయి, వడ్డీ రేట్లు తగ్గవు అని ఒక బలమైన సంకేతం ఉన్నప్పుడు బంగారు ధర పడచ్చు. సో ఈ పరిస్థితిని విశ్లేషణ చేసుకోండి. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ మార్కెట్ లో ఏ అనలిస్ట్ దగ్గర మీరు అడిగినా బంగారానికి లాంగ్ టర్మ్ లో, నేను డిసెంబర్ 26 వరకు కానీ డిసెంబర్ 27 వరకు బంగారు ధరలో హై ప్రాస్పెక్టే ఉంది. ఎక్కడ కూడా దాని మీద అపనమ్మకం అయితే లేదు. రైట్ సార్, వెండి పరిస్థితి ఏంటి? వెండి కూడా గత 2-3 రోజులుగా డౌన్ ఫాల్ లో ఉంది. ఈ రోజు ఒక 5,000 పెరిగిందని చెప్పిన అంటున్నారు. వెండి కూడా ఇంతేనా? వెండి కూడా ఫ్లక్చుయేషన్స్ లో ఉందండి. వెండి కూడా సేమ్ సెంటిమెంట్స్ ని ఫాలో అవుతుంది. గోల్డ్ ఏ సెంటిమెంట్స్ అయితే ఫాలో అవుతుందో వెండి కూడా సేమ్ సెంటిమెంట్స్ ఫాలో అవుతుంది. కాకపోతే వెండి యొక్క హొరైజన్ కొంచెం పెద్దది. అంటే దాని పెరిగినా తగ్గినా భారీ మొత్తంలో జరుగుతుంది. అంటే పెరిగినా కూడా దాదాపు మనం అంటున్నాం కదా, 2,000 బంగారం పెరిగిందంటే వెండి 10,000 పెరిగే అవకాశం ఉంది. తగ్గినప్పుడు కూడా వెండి దాదాపుగా ఒక రోజులో 50,000 పడిన సందర్భాలు చూస్తాం, 20,000 పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ వెండి కూడా లాంగ్ టర్మ్ లో
మంచి రిటర్న్స్ 3.5 to 4 lakhs వెళ్ళే సందర్భం ఉంది వెండి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఎస్ఐపి విధానంలో మన వీడియోస్ ని రెగ్యులర్ గా అనాలిసిస్ ఫాలో అవుతూ చక్కగా చూసి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు గుండె మీద చేసుకొని ఉన్నారు. ఎందుకంటే దాన్ని లాంగ్ టర్మ్ హొరైజన్ లో ఎక్స్పెక్ట్ చేశారు. అలా కాకుండా ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది ప్రశాంత్ గారు అందించినటువంటి విశ్లేషణ. మార్కెట్లో జరుగుతున్నటువంటి హెచ్చు తగ్గులు, దానికి తగ్గట్టుగా మార్కెట్ డిమాండ్ ప్రైస్ బంగారం విషయంలో వస్తున్నటువంటి సేల్స్ ఫలితంగానే ఈ ధరల పెరుగుదల అనేది జరుగుతుంది. అటు ఇటు రివిజన్స్ సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది లాభం తెచ్చుకొచ్చేటువంటి నిర్ణయంగానే మారుతుంది. కాబట్టి భరోసాగా ఉండొచ్చు అని చెప్పని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.